రివ్యూలోకి వెళ్ళక ముందు టీఎఫ్ఐకి నాదొక రిక్వెస్ట్. మూవీ పోస్టర్స్లో ఈ రాడ్లు, కర్రలు, త్రిశూరాలు పెట్టద్దు. ఎందుకంటే దిగిపోతుంది జనాలకి. టీజర్ ఆ తర్వాత ట్రైలర్ చూశాక నా హైప్ లెవెల్స్ ఇవి. సుధీర్ బాబుకి మంచి రోజులు వచ్చాయి, మంచి సినిమా పడుతుందిరా సామి అనుకున్నా. కానీ మూవీ చూశాక మాత్రం నేను పెట్టుకున్న ఆశల పరిస్థితి ఇది. ఒక పుష్ప, ఒక కేజీఎఫ్, ఒక విక్రమ్, ఒక ఖైదీ, ఒక జైలర్, మొత్తం అన్ని మిక్సీ కొడితే ఒక హరోం హరా. మూవీ ప్లాట్కి వస్తే ఏం లేదు, పుష్ప స్టోరీనే. అక్కడ గంధపు చెక్కలు, ఇక్కడ గన్లు, అంతే. విలన్ని పడగొట్టి హీరో లేవాలి. కేజీఎఫ్ లాగా ఊరిని కాపాడాలి, విక్రమ్ ఖైదీ లాగా కొన్ని మెషిన్ గన్ల సీన్లు, జైలర్ లాగా హీరోకి అన్ని స్టేట్స్లోనూ కనెక్షన్స్. ఈ అన్నిటినీ తిప్పి తిప్పి పిప్పి చేస్తే హరోం హరా. మూవీలో హీరోని ఎంత ఓవర్ పవర్ చేస్తారంటే విలన్ ఇంకా పనికిరాడు హీరో ముందు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే చంపేయచ్చు తెలుసా, కానీ లేదు, ల్యాగ్ పెట్టి చెత్త పెట్టి జనాలను చంపేయాలి. ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి కాపీ కొడతాడు ఎవడైనా, ఫెయిల్ అవ్వడానికి కాదు. మీరు కాపీ కొట్టారు సరే, ఇంకా బెటర్గా ఉండాలి కానీ చూసే లెటర్లా కాదు. సినిమా దానికి అదే చచ్చిపోద్ది ఇలాంటి స్టోరీ వల్ల. పైరసీ లాంటివి వచ్చి ఏం చంపక్కర్లేదు. మూవీ ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. హీరోకి టాలెంట్ ఉంది, మెకానికల్ ఇంజనీర్, గన్ తయారు చేసే కెపాసిటీ కూడా ఉంది. గన్స్తో బిజినెస్ చేసి చాలా పైకి ఎదుగుతాడు. ప్రతి స్టేట్లో పెద్ద పెద్ద మనుషులు, హోమ్ మినిస్టర్తో కూడా లింక్ ఉంటుంది. సరే విలన్ ఎవడరా అంటే ఒక కుప్పం జిల్లాలో డాన్. ఏనుగు పక్క ఎలగపిల్లలా లేదు ఈ కాంబినేషన్. అదే ప్రాబ్లం ఈ మూవీకి. చంపేయచ్చు విలన్ని, కానీ లేదు, ల్యాగ్ చేసి 2.5 గంటలు లాగాలి. సునీల్ అన్న వల్ల స్టోరీ ముందుకు వెళ్తుంది, కానీ పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. హీరోయిన్ విషయం వచ్చేసరికి కూడా అదే జరుగుతుంది. నాన్న క్యారెక్టర్కి వచ్చేసరికి డైలాగ్స్ మాత్రం కొన్ని బాగుంటాయి. సాంగ్స్, కామెడీ, డైలాగ్స్ ఇవన్నీ చాలా యావరేజ్గానే ఉంటాయి. ఈ మూవీకి వచ్చేసరికి ఇది ఒక ఉడకలేని, సరిగ్గా కుక్ చేయలేని ఊతప్పంలా ఉంటుంది. కానీ బీజిఎంకి వచ్చేసరికి ఒక సూపర్ టేస్టీ చట్నీలా ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రెండింటినీ కలిపి తినలేం, అలాగని చెప్పి చట్నీ ఒకటే నాకలేం. సౌండ్ డిజైన్, బీజిఎం, ఎడిటింగ్ ఇవన్నీ చాలా బాగుంటాయి. సినిమాటోగ్రఫీకి వచ్చేసరికి చాలా కొత్తగా అనిపిస్తుంది అండ్ బాగుంటుంది కూడా. ప్రతి యాక్టర్ వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్లాంగ్ అయితే ఆన్ పాయింట్ ఉంటుంది, చాలా రూటెడ్గా కూడా అనిపిస్తుంది. కానీ స్టోరీ బాగుండకపోతే ఏది ఎలా ఉన్నా ఉపయోగం అయితే ఉండదు. చివరికి వచ్చేసరికి ఈ మూవీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ముక్క బాగా ఉడికినా చికెన్ కర్రీ వరస్ట్గా ఉన్నట్టు ఉంటుంది. ఓవరాల్గా ఇది ఒక బిలో యావరేజ్ మూవీ. ఉన్న మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయి రాసినా లేదా కాపీ చేసినా కొంచెమైనా బెటర్గా ఉండాలి. బట్ ఆ మార్క్ని అయితే రీచ్ అవ్వలేదు. సుధీర్ అన్నకి సక్సెస్ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది మా హరోం హరా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే జై బాబ్ అని కామెంట్ చేయండి. అండ్ వీ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.